అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రాజరాజేశ్వరి గారు రచించిన భలే మంచి చౌకబేరము అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది స్వప్నలో అపార్ట్మెంట్. అంతా కలిసికట్టుగా సఖ్యతగా ఉంటారు. ఉద్యోగస్తులంతా ఆఫీసులకు వెళ్లిపోయాక ఆడవారంతా తమ తమ పనులు త్వరగా ముగించుకొనో వాయిదా వేసుకొనో ఒక చోట చేరతారు. వారి మధ్య అది ఇది అని తేడా లేక అన్ని రకాల కబుర్లు దొర్లుతుంటాయి. శ్రీవారి ముచ్చట్లు, వండుకున్న వంటలు, టీవీ సీరియల్స్, సినిమాలు, రాజకీయాలు, వారి మధ్య రాని టాపిక్కే ఉండదు. నవ్వులు కేరింతలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతూ ఉంటుంది. తెల్లారితే చాలు పక్షితీర్థం పక్షుల్లా ఎక్కడెక్కడి నిండో రకరకాల వస్తువులు అమ్ముకునేవాళ్లు అక్కడికొచ్చి వాలిపోతారు. తమకి పనికొచ్చినా రాకపోయినా గీచి గీచి బేరమాడి సేల్స్ మ్యాన్ల సహనాన్ని పరీక్షిస్తూ చాలా చౌకగా వస్తువుని తమ స్వంతం చేసుకుని మురిసిపోతుంటారు. ఇక తిరుగులేకనో సేల్స్ టార్గెట్ పెంచుకోవాలనో సాధారణంగా వస్తువులు అమ్ముకునే వెళ్లడమే జరుగుతుంది. ఆ గుంపులో నీలిమ, సరళ, రాణి, వసంత, కరుణ, శ్రీదేవిలు కాకుండా లక్ష్మీ శారదలు కూడా ఉన్నారు. సేల్స్ మ్యాన్ ని బురుడి కొట్టించి మరీ వస్తువు పొందినందుకు నలుగురిలోనూ తమ విలువ పెరిగినట్లు మురిసిపోతారు. ఆ గుంపుతో పాటు లక్ష్మీ శారద కలిసిన సాధారణంగా అవసరం లేని వస్తువుల జోలికి వారు వెళ్లరు. ఇలా పనికిమాలిన వస్తువులు కొని డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్పి వారి భర్తలు విసిగిపోయారు. నయానా భయానా అదిలించినా కూడా వారి బలహీనతను మానిపించలేక అక్కడ కాపలా ఉండే సెక్యూరిటీ గార్డుతో నో ఎంట్రీ ఫర్ సేల్స్ మ్యాన్ అనే బోర్డు పెద్ద అక్షరాలతో పెట్టించినా ఏం లాభం? వారిటి ఆఫీస్కి వెళ్లగానే పదికి పరకకి కకృతిపడి వారిని చూసి చూడనట్టు లోపలికి వదిలేస్తారు. ఆ రోజు వారి వారి భర్తలు ఆఫీసులకు పంపించేశాక యథాప్రకారం అంతా గుమిగూడి మహిళా సభని నిర్వహిస్తున్నారు. కబుర్లు నవ్వులతో వాతావరణం హోరెత్తిపోతోంది. ఎవరో ఇద్దరు అపరిచిత వ్యక్తులు వారి ముందు నిలబడేసరికి వారి వాక్ ప్రవాహానికి అంతరాయం కలిగి అంతా నిశ్శబ్దమైపోయి ఎవరు మీరు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశారు. వారిద్దరూ అమ్మాయిలే. సుమారు 20-25 మధ్య వయసులో ఉన్నారు. ఇప్పటిదాకా బాగా తిరిగారు కాబోలు మొహంలో చిరుచెమటలు, అలసట తొంగి చూస్తున్నాయి. వారి చేతిలో బరువుగా వ్రేలాడుతున్న బ్యాగులను చూస్తే వారు సేల్స్ గర్ల్స్ అని తెలుస్తూనే ఉంది. వారు తెచ్చిన వస్తువులు ఏమై ఉంటాయి అని గృహిణులు మొహంలో ఆతృత తొంగి చూస్తోంది. ఎవరు మీరు? ఆ బ్యాగుల్లో ఏమున్నాయి అని కుతూహలంగా అడగటంతో ఆ అమ్మాయి మొహం విప్పారింది. నమస్కారమండి, నా పేరు స్వప్న, ఈమె కల్పన. మేము గోవిందా కంపెనీ వారి తరపు నుండి సేల్స్ ప్రమోట్ చేస్తాం. మా కంపెనీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అవి నాణ్యమైనవే కాక ఇతర కంపెనీల ధరల కన్నా చౌక కూడా. మా కంపెనీకి లాభాల కన్నా కస్టమర్ల సంతృప్తి ముఖ్యం. కస్టమర్లనే కాదు, మమ్మల్ని కన్నబిడ్డల్లా చూస్తుంది. అమ్మకాలు పెరిగే కొద్దీ మాకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంది. అందుకే మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టే కంపెనీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాం. వారి కష్టాలు ఏకరవుకి జాలిపడ్డ రాణి వాళ్ళని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఆడవాళ్లు ఆలోచనలో పడ్డారు. ఇదివరకెన్నడూ గోవిందా కంపెనీ పేరు విన్నట్టు గుర్తులేదు. కొత్త కంపెనీనా? ఎంతకీ ఏమున్నాయి మీ దగ్గర అంది నీలిమ కాస్త ఆతృత కనబరుస్తూ. భలే వారండి, మార్కెట్లో ఎవరినడిగినా మా కంపెనీ పేరే చెప్తారు. మా దగ్గర లేని వస్తువు అంటూ ఉండదు అని చిరునవ్వులు ఒలకబోస్తూ బ్యాగ్ తెరిచి ఒక్క వస్తువును ప్రదర్శించసాగారు. అవి బ్రష్లు, టూత్పేస్ట్లు, కొబ్బరి నూనెలు, దువ్వెన్లు లాంటి సాధారణ సామాన్లే. వాటి ప్యాకింగ్ స్టైల్ ప్రకారం కంపెనీల ఇమిటేషన్లా అనిపిస్తున్నాయి. రేట్లు కూడా ఇంచుమించు సమానంగానో ఇంకొంచెం ఎక్కువగానో ఉన్నాయి. ఎవరికి ఏం కావాలో తీసుకోండి మేడం. ఒకసారి మా ప్రొడక్ట్ వాడారంటే మళ్లీ మళ్లీ ఇవే కావాలని మాకు ఫోన్ చేసి మరీ రప్పిస్తారు, తీసుకోండి అన్నారు. ఆ సామాను చూసి మహిళా మనులు పెదవి విరిచారు. ఇవి ఎక్కడైనా దొరికేవే, వీటి కోసమే ఎంత బిల్డప్ ఇచ్చారు. రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి, మాకేం అవసరం లేదివి అంది సరళ. ఆ అమ్మాయిల మొహంలో కంగారు కనిపించింది. ఆగండి మేడం, ఈ రేట్లు చూసి కంగారు పడకండి. వీటిలో ఏది తీసుకున్నా 20% డిస్కౌంట్ ఇస్తాం. కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు, బలవంతం ఏమీ లేదు. అయితే మా కంపెనీ ఈ మధ్యనే సరికొత్తగా టీ తయారీని మొదలుపెట్టింది. ఇది డార్జిలింగ్ టీతో సమానంగానూ అంతకంటే ఎక్కువ రుచిగానూ ఉంటుంది. దీన్ని ప్రజల్లోకి తేవడానికి మా కంపెనీ ఒక ప్రయోజనకర మార్గాన్ని ఎన్నుకుంది. ముందుగా 50 మంది వాల్యుబుల్ కస్టమర్స్ ని ఎంచుకుని వాళ్ళకి మా టీని ఫ్రీగా సప్లై చేస్తాము. ఒక 2 వారాలు మీరు వాడి చూసి
మేం వచ్చినప్పుడు మా టీ గురించి మీ అభిప్రాయం చెప్పాలి. ఈ టీ పొడి నచ్చిందంటే 1 సంవత్సరం పాటు మా కంపెనీ మీకు ఉచితంగా సప్లై చేస్తుంది. ఒకవేళ మీకు నచ్చలేదనిపిస్తే మాకు నిరభ్యంతరంగా మీ అభిప్రాయం చెప్పి ప్రస్తుతం మీరు వాడే కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే మా కంపెనీ సొంత ఖర్చులతో మీకు ఫ్రీగా సప్లై చేస్తుంది. మహిళల రియాక్షన్ కోసం ఆ అమ్మాయిలు 2 నిమిషాల పాటు మాటలాపారు. వారు ఊహించినట్లే అందరి మొహాల్లో చెప్పలేనంత ఆశ్చర్యం. లోకంలో ఎక్కడైనా ఇంత పిచ్చివాళ్లుంటారా అన్న అపనమ్మకం పోటీపడసాగాయి. ఏనుగు చచ్చినా బ్రతికినా ఒకటే విలువ అన్నట్లు వాళ్ల కంపెనీ బ్రాండ్ నచ్చినా నచ్చకపోయినా సంవత్సరం పాటు ఫ్రీ సప్లై అంటే ఆ కంపెనీ వాడెవడం త్వరలో నెత్తిన బుట్టేసుకోవడం ఖాయం అనుకుని ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ, దీనివలన మీకొచ్చే లాభమేమిటి? ఏడాది ఫ్రీ సప్లై అంటే చాలా నష్టం కదా అంది శ్రీదేవి ఆరాగా. తాము చెప్పబోయే విషయానికి నాందిగా ఆ అమ్మాయిల పెదవులు తడుముకున్నారు. మేము చెప్పబోయే విషయాన్ని దయచేసి ఒక్క 5 నిమిషాలు ఓపిగ్గా ఉన్నారంటే మీరింకా ఆశ్చర్యపోతారు అని తమ సంచిలో నుండి అందంగా లామినేషన్ చేసి ప్రింట్ చేసి ఉన్న కార్డు తీశారు. దానిమీద గోవిందా కంపెనీ పేరు, ఊరు వ్రాసి ఉంది. అందరిలో ఆసక్తి చోటు చేసుకుంది. అందులో ఏముందా అని. ఆ అమ్మాయిలు తన కంపెనీ స్కీమ్ గురించి చెప్పసాగారు. ఇంతవరకు మా గోవిందా కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులన్నీ ఒక్కెత్తైతే ఇప్పుడు కొత్తగా తయారు చేసిన ఈ చాయ్ పౌడర్ మార్కెట్లో విడుదల చేసి సక్సెస్ కావాలని ప్రెస్టీజియస్ గా తీసుకుంది. దీని గురించి జనాలకు తెలియాలంటే టీవీ, రేడియో, పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావాలి. అందులో నటించే నటులకు పారితోషికం కోట్లు ఇచ్చుకోవాలి. అదీకాక తమ ప్రకటన ప్రమోట్ చేసినందుకు మీడియా వారికి ఫీజు చెల్లించాలి. తీరా అంత ఖర్చు పెట్టి మార్కెట్లో విడుదల చేశాక ఈ ప్రొడక్టు కస్టమర్స్ కి నచ్చక తిరస్కరిస్తే మా కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది. అందుకని మా కంపెనీ అన్ని విధాలా ఆలోచించి కొత్త పథకం ఎన్నుకుంది. దీనివలన అది లాభపడటమే కాదు, తమ టీ పొడిని కొత్త పందాల జనానికి పరిచయం చేస్తూ ప్రతి ఊరిలో 50 మంది అదృష్టవంతులు ఇంటి తలుపు తట్టాలని నిర్ణయించుకుంది. దీనివలన ఇరు వర్గాలు లాభపడతాయి. తక్కువ ఖర్చుతో మా సేల్స్ పెరగడమే కాకుండా అదృష్టలక్ష్మి వరించిన వారు కూడా చాలా లాభపడతారు. దీని ప్రకారం టీ పౌడరు 1 సంవత్సరం పాటు ఫ్రీగా అందుకోవడమే కాదు, మా ప్రచారంలో భాగంగా వారి వారి ఇష్టానుసారం ఎటువంటి కండిషన్లు లేకుండా వారికి నచ్చే బహుమతులు ఎంచుకునే అవకాశం కూడా అందజేస్తుంది. ఎవరు ఎన్ని బహుమతులైనా సరే తీసుకోవచ్చును. మా కంపెనీ మీరు ఎన్నుకున్న వస్తువులు మీ ఇంటికి చేర్చే బాధ్యత మా డిస్ట్రిబ్యూటర్కి అప్పచెప్పింది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు డిస్ట్రిబ్యూటర్ భరించుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఇది కొత్త ప్రోడక్ట్ కాబట్టి. ట్రాన్స్పోర్ట్ కస్టమర్లు భరించాలని కండిషన్ పెట్టారు. అందుకే నామమాత్రంగా వారు తీసుకునే వస్తువులను విలువను బట్టి మేము రుసుము వసూలు చేస్తాం. వారి వాగ్దాటికి ఆడవారంతా మంత్రముగ్ధుల్లా మారిపోయారు. కంపెనీ వారిచ్చే బహుమతులు ఏమై ఉంటాయి అని వారి మొహాల్లో ఆతృత, కుతూహలం తొంగి చూస్తున్నాయి. వారి కుతూహలాన్ని క్రీగంట గమనిస్తున్న అమ్మాయి మళ్లీ మొదలుపెట్టారు. మా కంపెనీ వస్తువుల విలువను బట్టి 4 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ ఏలో ప్రెషర్ కుక్కర్, వాటర్ ఫిల్టర్, మిక్సీ, వెట్ గ్రైండర్ వస్తాయి. ఈ వస్తువులు ఏవి కావాలనుకున్నా ప్రతి ఒక్కదానికి 250 మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ. గ్రూప్ బిలో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కలర్ టీవీ, డివిడీలు ఉంటాయి. ఇవి కావాలనుకుంటే కేవలం 500 కడితే చాలు. గ్రూప్ సిలో కారు, మోటార్ బైకు, ప్లాస్మా టీవీ పెద్ద సైజుది, 100 గ్రాముల బంగారం. ఏ వస్తువుకైనా 1000 రూపాయలు కడితే మీ సొంతం అవుతాయి. ఇక ఆఖరిది బంపర్ ఆఫర్. గ్రూప్ డీలో మా స్వంత ఖర్చులతో ఫారిన్ ట్రిప్, 100 గజాల ఫ్లాట్. టీవీలో నటించే ఉత్సాహం ఉన్న వారికి మా కంపెనీ తన స్వంత ఖర్చులతో శిక్షణ ఇప్పించి ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్స్గా గాని నటులుగా గాని వారి ఇష్టాన్ని బట్టి ప్రవేశం లభిస్తుంది. దీనికి 1500 కడితే చాలు. మీరు కోరుకున్న వస్తువులు 2 వారాల్లో మీ గుమ్మంలో వాళ్తాయి. రకరకాల వస్తువులు వారిని ప్రలోభ పెడుతున్నా డబ్బు కట్టాలనేసరికి మొహమొహాలు చూసుకున్నారు. రకరకాల అనుమానాలు కలుగుతూ వారి మొహంలో రంగులు మారాయి. మీరేమీ మమ్మల్ని అనుమానించాల్సిన పని లేదు మేడం. మా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తాను. ఈ స్కీమ్ నిజమో కాదో కనుక్కొని మీ డౌట్లన్నీ తీర్చుకోవచ్చు. మా స్కీమ్లో చేరండి. ఇదిగో ఈ రసీదు బుక్ చూడండి. నమ్మకం ముఖ్యం దేనికైనా. ఇప్పటికీ 30 మంది సభ్యులు మా స్కీమ్లో చేరారు. ఇంకా 20 మంది అదృష్టవంతులు మాత్రమే మిగిలారు. అందరూ సభ్యులయ్యాక ఒక్కసారే మా కంపెనీకి తెలియజేస్తే ఆ లిస్టు ప్రకారం సామాను మా డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తుంది. ఆడవారి మొహాల్లో ఆశ, నిరాశలు దోబూచులాడసాగాయి. ఇంతవరకు వారికి ఇటువంటి అనుభవం ఎదురు కాలేదు.
నమ్మి డబ్బు కడితే మోసపోతామేమోనని అనుమానం. వద్దు పమ్మంటే సిరికి మోకాలు అడ్డం పెట్టినట్లవుతుంది. ఏం చేయాలో వారు నిర్ణయించుకోలేకపోతున్నారు. తమలో తాము తర్జన భర్జన పడుతున్నారు. వారి ఫీలింగ్స్ గమనించిన కల్పన తన సెల్లును డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి వారికి ఇచ్చింది. మా సార్ లైన్లో ఉన్నారు, మీ అనుమానాలన్నీ తీర్చుకోండి అంటూ. ఒకరి తర్వాత ఒకరు ఫోన్లో మాట్లాడి తమ మనసులోని అనుమానాలన్నీ తీర్చుకుని, ఇందులో మోసం లేదు, తమకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తప్ప ఇంకా ఎలాంటి ఖర్చు ఉండదు, ఈ స్కీమ్ నమ్మదగిందే అని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. టీవీలో నటించాలని, యాంకరింగ్ చేయాలని ఎప్పటి నుండో కలలు కంటున్న వసంత చటుక్కున లేచి తనకు పట్టబోయే అదృష్టానికి మురిసిపోతూ ఎప్పటి నుండో తను దాచిపెట్టుకున్న 1500 తెచ్చి స్వప్న చేతికిచ్చింది. రాబోయే కాలానికి కాబోయే మహానటికి మా శుభాకాంక్షలు. 2 వారాల్లో ఆశా టీవీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఈ రసీదు జాగ్రత్తగా పెట్టుకుని వారు అడిగినప్పుడు ఇది చూపించాలి అంది స్వప్న. వసంత చొరవ చూపించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు లేచి తమకు కావలసిన వస్తువులు లిస్టు చెబుతూ డబ్బులు కట్టసాగారు. నీలిమ, శ్రీదేవి అప్పు చేసి మరీ డబ్బులు కట్టేశారు. కొంతమంది చౌకగా వస్తున్నాయి కదా అని 2-3 వస్తువులు కూడా ఎంచుకుంటుంటే లక్ష్మీ, శారద వారించాలని చూసినా వారు వినిపించుకోకపోవడంతో మౌనం వహించారు. వారిద్దరూ తీసుకోకపోవడంతో, మీరేమీ తీసుకోలేదు, తీసుకోండి మేడం, మీ ఫ్రెండ్స్ అంతా ఈ క్షణం నుండి అదృష్టవంతులవుతున్నారు అన్నారు. శారద అయిష్టంగా తలూపింది. మా ఇంట్లో ఒప్పుకోరు, అన్నీ ఉన్నాయి, నాకేమీ వద్దు అంది. అప్పు చేసి కొనేది లేదు, మా ఆయనకి లెక్కలు చెప్పాలి, నాకు కూడా వద్దు అని లక్ష్మి తేల్చేసింది. వీళ్ళందర్నీ చూసిన తర్వాత ఇంటికొచ్చే లక్ష్మిని కాదన్నామని మీరే అనుకుంటారు. ఇంకెవరైనా ఉన్నారా మేడం వస్తువులు తీసుకున్న వాళ్ళు అని డబ్బులిచ్చిన వారందరికీ టీ పొట్లాలు పంచసాగారు. కరుణ, సుధా లేచి ఇంటి స్థలానికి, కారుకి డబ్బు కట్టేశారు. రాణికి కసిగా ఉంది. ఎప్పటి నుండో నెక్లెస్ కొనుక్కోమని ముగ్గురిని పోరుతోంది. అదిగో ఇదిగో అంటాడు గాని డబ్బులు విదల్చడు. నువ్వు కొనేదేమిటి, 100 గ్రాముల బంగారంతో నేనే బోలుడు నగలు కొనుక్కుంటాను అని రాణి కూడా ఇంటి ఖర్చులకిచ్చిన డబ్బులో దాచుకున్నది తెచ్చి రసీదు తీసుకుంది. మీరందరూ లక్కీ మెంబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్ మేడం. 2 వారాల్లో మీ సామాను మీకు చేరుతుంది. రసీదులు జాగ్రత్తగా దాచుకోండి, అంతవరకు ఇక మేం వెళ్ళొస్తాం అంటూ దాదాపు 10,000కు పైగా డబ్బులు కలెక్ట్ అయినందుకు వారెంతగానో సంతోషించి ఆనందంగా వెళ్ళిపోయారు. తాము పొందబోయే వస్తువుల గురించి మురిసిపోతూ ఆకలి దప్పులు కూడా మర్చిపోయి నవ్వులు కేరింతలతో చాలాసేపు గడిపేశారు. లక్ష్మీ, శారదలు దురదృష్టవంతులని, పీనాస పీచులని జోకులు వేసుకున్నారు. ఇంతకీ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా అని ఎటూ తేల్చుకోలేక 2 గ్రూపులుగా విడిపోయి కొంతమంది చెప్పాలని, మరికొంతమంది సామాను వచ్చే వరకు చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ చేద్దామని వాదించుకున్నారు. తెల్లగా తెల్లవారింది. రోజు కన్నా ఇంకొంచెం త్వరగా మహిళామణులు గుమిగూడారు. ఆ అమ్మాయిలు వర్ణించినంత గొప్పగా లేదు టీ పొడి, ఎంత వేసినా చిక్కదనమే లేదు. మా ఆయనైతే టీ బాగాలేదని తాగకుండానే వదిలేశారు అంది నీలిమ. తమ భర్తలు తిట్టారని కొందరు, డబ్బులిచ్చినట్లు చెప్పలేదని కొందరు తమ అనుభవాలు చెప్పుకున్నారు. వాళ్ళిచ్చిన రసీదు, కార్డు మా ఆయన చూశారు. దానిమీద వాళ్ల ఫోన్ నెంబర్ ఎక్కడా లేదు అన్నారు. ఆ అమ్మాయి ఫోన్ చేసిస్తే మనం మాట్లాడాం గాని నెంబర్ వాళ్ళు ఇవ్వలేదు. నెంబర్ తీసుకోవాలని మనకు తోచలేదు. వాళ్ల మాటల గారడిలో పడి మనం మోసపోలేదు కదా అంది సరళ దిగులుగా. ఆమె ఏకంగా ఆశ కొద్దీ 3,000 కట్టేసింది, ఎక్కువ సామాన్ల కోసం. అలా ఎందుకు అనుకోవాలి, 2 వారాలు టైం ఇచ్చారు కదా. ఆ అమ్మాయిలు మోసకత్తెల్లా లేరు. అన్నమాట ప్రకారం సామాను వస్తాయని ఆశిద్దాం అని పైకంటున్నా ఒక్కొక్కరికి మనసులో అనుమానం, భయం మొదలయ్యాయి. వారి జీవితంలో 2 వారాలు అత్యంత భారంగా, కాలం ఆగిపోయిందన్నంత నెమ్మదిగా గడిచింది. వారు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఉదయం నుండి గోవింద కంపెనీ వారు చేసే ఫోన్ కోసం, వారు పంపే సామాను కోసం ఒక్క క్షణం కుదురుగా నిలవక ఇంట్లోకి బయటికి కాలుగాలని పిల్లిల్లా పచారులు చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం గడిచిపోయి సాయంత్రం అవుతున్నా ఎవరి జాడా లేదు. తాము పూర్తిగా మోసపోయామన్న విషయం గ్రహించుకొని పాలిపోయిన మొహాలతో డీలా పడిపోయి కూర్చున్నారు. రోజులు గడుస్తున్నా అమ్మాయిల జాడగాని, వస్తువుల జాడగాని లేనేలేదు. అంత తక్కువ డబ్బుతో ఖరీదైన వస్తువులు స్వంతం చేసుకోవాలని అత్యాశకు పోయి పోటీలు పడి మరీ వారి మాయమాటలు నమ్మేసి నెత్తికి కుచ్చుటొప్పి తగిలించుకున్నారు. తాము దాచిపెట్టుకున్న అన్ని రకాల డబ్బులు అతి తెలివితో పోగొట్టుకున్నారు. ఈసారి ఎవరైనా సేల్స్ మెన్ లోపలికొస్తే నీ ఉద్యోగం పీకి పారేస్తామని వాచ్మెన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
రొటీన్గా అందరూ మాట్లాడుకుంటున్నా తమ తెలివితక్కువతనానికి చింతిస్తూనే ఉన్నారు. అయితే కొసమెరుపుగా ఎవరూ ఊహించని అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. చాలా రోజుల తర్వాత తిరిగి ఆ అపార్ట్మెంట్లో సందడి నెలకొంది. ఆ రోజు ట్రాన్స్పోర్ట్కి డబ్బు కడితే కావలసిన వస్తువులు ఇస్తామని ఆ అమ్మాయి చెబుతుంటే శారదదంతా బోగస్ అనిపించింది. తన వద్దని వారిస్తున్న వినిపించుకోకుండా ఎగతాళి చేశారు. ఏదో ఆలోచన రావడంతో శారద తన సెల్ ఫోన్తో ఆ అమ్మాయిల ఫోటో తీసింది. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఇక ఆలస్యం చేయకుండా శారద ఆ ఫోటోలు చూపించి జరిగిన విషయం వివరిస్తూ కంప్లైంట్ ఇచ్చింది. గతంలో కూడా ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లైంట్ వచ్చినా ఆధారాలు లేక ఏమీ చేయలేకపోయిన పోలీసులు ఈసారి శారద తీసిన ఫోటోల సహాయంతో ఆ అమ్మాయిలను, వారి వెనక ఉన్న ముఠాలను వలవేసి పట్టుకున్నారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న రసీదుల ప్రకారం ఎవరి డబ్బులు వారికి తిరిగి రావటం నమ్మశక్యం కాని విషయంగా ఉంది. శారద గురించి ఎగతాళి చేసిన వారు ఆమెనొక హీరోయిన్లా చూడసాగారు. తమ డబ్బు తమకు ఇప్పించినందుకు పొగడ్తలతో ఆమెను ముంచెత్తసాగారు. ఇంకెప్పుడూ తెలివి తక్కువ స్కీముల జోలికి వెళ్లమని లెంపలేసుకున్నారు. అయితే లక్ష్మి వారిని అంత తేలిగ్గా వదల్లేదు. అవకాశం దొరికినప్పుడల్లా వారిని ఉడికిస్తూనే ఉంది. భలే మంచి చౌకబేరం, చేజారిపోయింది కదూ పాపం అంటూ ఆటలు పట్టిస్తూనే ఉంది. మొత్తానికి ఆ అపార్ట్మెంట్ వారికి సేల్స్ మ్యాన్ల బెడద వదిలినందుకు మగవారు నిశ్చింతగా ఉన్నారిప్పుడు. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.